హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఏంటని చూస్తున్నారు? అవునండి, మన తీగకు కాసే నాటు చిక్కుడుకాయలండి. మేమైతే కారం పెడదాం అనుకుంటున్నాము. అయితే ముందుగానే వాటిని శుభ్రంగా కడిగి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. తడంతా ఎండిపోయేంత వరకు వాటిని అయితే ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అది తడంతా పోయిన తర్వాత మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టి దానికి సరిపడా ఆయిల్ పోసుకొని చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా వేసుకొని కొన్ని వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉన్నామనుకోండి మన చిక్కుడుకాయలు మాడకుండా మంచిగా వేగుతూ ఉంటాయి. ఈ విధంగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకోవాలి. వేయించుకొని మేమైతే ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలండి. అలా పూర్తిగా చిక్కుడుకాయలన్నీ వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఒక రోట్లో మనకి సరిపడా ఎల్లిపాయలు 4, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని అయితే ముందుగా అయితే ఈ రోట్లో అయితే దంచుకోవాలండి. ఎల్లిపాయ కారం ఇలా దంచుకొని చిక్కుడుకాయ కారంలో వేయడం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. తర్వాత దానికి చూడు ఒక 4 మెంతులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఆ మెంతును కూడా మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవాలండి. చూసారు కదండి, అలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, దాంతోపాటు కొంచెం కారం కూడా వేసుకోవాలండి. ఎందుకంటారా? అవునండి, మనం ముందుగా ఎల్లిపాయల కోసం అనేసి కొంచెమే దంచాం కదండి, మనకి ఆ కారం సరిపోదు కాబట్టి దాంతోపాటు కొంచెం కారం కూడా మన టేస్ట్ తగ్గట్లుగా మంచిగా రుచికి సరిపడా ఉప్పు, కారం. ఈ స్పూన్లో చూపించేది అయితే మెంతి పొడి అండి. ఏంటి అలా ఉందనుకుంటున్నారా? అవునండి, మేము ఎల్లిపాయలు దంచిన తర్వాత మెంతులను దంచాము కాబట్టి ఆ విధంగానే ఉంటుంది. అలా ఉప్పు, కారం సరిపోని వేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలిసేంత వరకు మొత్తం తిప్పుకోవాలండి. మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిసిన తర్వాత ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలండి. కారం ఉప్పు పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటారా? అవి వేయించిన చిక్కుడుకాయలు కాబట్టి కొంచెం అయితే కలపడానికి ఒక 5 నిమిషాలు అయితే పట్టిద్దండి. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మన ఇంట్లో చింతపండు ఉంటే చింతపండునైనా రసం పోసుకోవాలి, లేదా నిమ్మకాయ రసమైనా వేసుకోవాలండి. ఎందుకంటారా? ఆ పులుపు అనేది ఉండడం వల్ల ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. ప్లస్ అదే కాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్లగా ఉప్పు, కారం అయితే తగులుతూ ఉంటుంది కాబట్టి మేమైతే చింతపండు రసాన్ని ముందుగానే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము చిక్కుడుకాయ కారం కోసం అనేసి. ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ చూసి అయితే వేసుకొని కలుపుకోవాలి. మేమైతే చింతపండు రసం వేసుకుంటున్నాము. మీ ఇష్టం అండి. నిమ్మకాయ కూడా అవైలబుల్ ఉన్న నిమ్మకాయ కూడా వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. అయితే అది కూడా వేసుకున్న తర్వాత మనకి ఎంతైతే పులుపు తినగలుగుతామో ఆ పులుపుని చూసి వేసుకొని ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత మనం ముందుగా చిక్కుడుకాయలు వేయించుకున్న కళాయి ఉంటుంది కదండి, అందులో మిగిలిపోయిన నూనెనైతే ఇందులో పోయాలి. పోసిన తర్వాత అది సరిపోతేనేమో అలానే ఉంచుకోవాలి. ఒకవేళ అందులో నూనె కనుక సరిపోలేదనుకోండి, ఇంకా కొంచెం స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని దానికైతే సరిపడినంత ఆయిల్ అయితే పోయాలండి. లేదంటే కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడం అయితే ఉండదు అనమాట. అందు గురించి నూనె సరిపోతేనేమో పోసే అవసరం ఉండదు. నూనె సరిపోలేకపోతే మాత్రం కంపల్సరీగా అయితే పోయాలండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని 1 లేదా 2 రోజులు మాత్రం బయట ఉంచాలండి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం ఫ్లేవర్, చింతపండు ఫ్లేవర్ అనేది పూర్తిగా పట్టిద్ది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మా కారం అయితే చూడడానికి ఎలా ఉందో కానీ తింటే మాత్రం చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. ఒకవేళ మీకు మా చిక్కుడుకాయ కారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అండి. చిక్కుడుకాయ కారం మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.